కాలు మీద కాలు వేసి కూర్చుంటున్నారా? అయితే ఇది మీకోసమే. చాలా మందికి కాలు మీద కాలు వేసుకొని కూర్చునే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ సమస్యలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఇల్లు, ఆఫీసు, ప్రదేశం ఏదైనా చాలా మంది కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. కొద్దిమంది అలవాటు ప్రకారం వేసుకుంటే, కొద్దిమంది స్టైల్ కోసం వేసుకుంటారు. రక్త ప్రసరణ సమస్యలు. కాలు మీద కాలు వేసుకోవడం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కాళ్లకు రక్త ప్రసరణ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఇది తిమ్మిరి, నొప్పి, వాపు, ఇతర సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలికంగా ఇది సిరల థ్రోంబోసిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఇక నడుము నొప్పి. ఈ భంగిమలో కూర్చోటం వల్ల వెన్నుముకపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది నొప్పి, అసౌకర్యానికి దారితీస్తుంది. సమయం గడిచే కొద్దీ ఇది డిస్క్ హెర్నియేషన్ సహా ఇతర వెన్నునొప్పి సమస్యలకు దారితీస్తుంది. ఇక నరాల నష్టం. కాలు మీద కాలు వేసుకోవడం వల్ల సయాటిక్ నరాలపై ఒత్తిడి పెరుగుతుందని, ఇది కాళ్లలో నొప్పి, జలధరింపు, మొద్దుగా అనిపించడం వంటి లక్షణాలకు దారితీస్తుందని చెబుతున్నారు. జీర్ణ సమస్యలు. ఈ భంగిమ జీర్ణ వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చోటం వల్ల జీర్ణ సమయం పెరుగుతుందని, తద్వారా ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని కనుగొన్నారు. కాలు మీద కాలు వేసుకుని కూర్చోటం వల్ల కాళ్లలోని సిరల్లో రక్త ప్రవాహం తగ్గుతుంది. దీంతో సిరలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇలా దీర్ఘకాలికంగా ఒత్తిడి పెరగడం వల్ల సిరలు సాగిపోతాయని, తద్వారా వెరికోస్ వెయిన్స్ ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు. హెల్త్ లైన్ ప్రకారం గర్భధారణ సమయంలో మహిళలు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇలా కూర్చుంటే తల్లితో పాటు బిడ్డకు కూడా హాని కలుగుతుంది. అంతేకాకుండా కాలు నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా రావచ్చు. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే వీర్య కణాల ఉత్పత్తి పైన ప్రభావం పడుతుందట. రక్తపోటు సమస్య కూడా వస్తుంది. ఈ భంగిమలో కూర్చోటం వల్ల కాళ్లలోని సిరల్లో రక్త ప్రవాహం తగ్గుతుంది. అలాగే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇవన్నీ రక్తపోటు పెరగడానికి దారితీస్తాయి.